కులగణనకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న లెక్కల్ని బయటపెట్టింది. ప్రధానంగా బీసీ కులగణనకు సంబంధించి సర్వే చేపట్టినటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా బీసీలు 46.25% తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని చెప్పి ఇప్పటికే ప్రకటించింది. ఇదే విషయం మీద బీసీ కామారెడ్డి డిక్లరేషన్కు దీనికి సంబంధం ఉందా, అసలు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు, అసలు కాంగ్రెస్ వ్యూహరచన ఏందని మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర నాయకులు అలాగే మాజీ ఎంపీ డాక్టర్ బూర నరసయ్య గౌడ్ సార్ ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న చూశారు కాంగ్రెస్ దాదాపుగా బీసీలకు సంబంధించినటువంటి ఒక లెక్కలను అయితే బయట పెట్టింది కులగణనకు సంబంధించి. కాంగ్రెస్ నిజంగానే వాళ్ళు అనుకున్నటువంటి 42.25 46 పాయింట్ ఉన్నారా, ఇంకేమన్నా ఎక్కువ తక్కువ చూపించారు? నిజంగా చెప్పాలంటే మొదటి నుంచి కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉన్నట్లు లేదు. రాహుల్ గాంధీ మీద ఉన్నటువంటి ప్రెషర్తోని ఏదో తూతూ మంత్రంగా, ప్రత్యేకించి ఇందులో కాంగ్రెస్ కుట్ర ఉంది. బీసీలు 55 నుంచి 56, కొన్ని జిల్లాల్లో 60% ఉన్నారని అందరికీ తెలిసినటువంటి నిజం. దాని బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపెట్టడానికి చేసిన కుట్రలో భాగంగానే ఈరోజు 55-56% ఉన్నటువంటి బీసీలను 46% చూడటం అనేది నెంబర్ 1 కాంగ్రెస్ పెద్దలు ఏవైతే రాష్ట్ర పెద్దలు ఉన్నారో వాళ్ళ కుట్రలు బహిర్గతం అవుతుంది. రెండో అంశం, ఈరోజు కాంగ్రెస్ బహిర్గతపరిచినటువంటి లెక్కలు చూసుకున్నా కూడా వాళ్ళు టోటల్ ఏదైతే ఇచ్చారో 17% ఎస్సీ, 9% ఎస్టీ, 46. ముస్లిమ్స్ అంటే ముస్లిమ్స్ ఉంటుంది, క్రిస్టియన్స్ అంటే క్రిస్టియన్స్ ఉంటారు. ఈ రాష్ట్రంలో క్రిస్టియన్స్ లేరా, సిక్కులు లేరా, జైన్లు లేరా, మైనార్టీలు వేరే వాళ్ళు లేరా? అంటే ఒక విధంగా ఇంకా అదృష్టం, హిందూ బీసీలు 10% ఉన్నారు, ముస్లిం బీసీలు 46% ఉందని అనలేదు, అంటారు. అందుకొరకు ఇది కుట్రతోని బీసీల సంఖ్య తక్కువ ఉన్నారు అని చూపెట్టడానికి చేసే ప్రయత్నం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలు ఎవరు నమ్మట్లేదు. వాళ్ళకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఈరోజు నేను ఒక మాజీ ఎంపీని, ఒక బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడిని, అందరికీ తెలిసిన వాడిని, ఓ బీసీని, నాకు ఇంటికే ఎవడు రాలే. మంత్రుల ఇంటికి వచ్చిర్రు, మా ఇంటికి సర్వేకి వచ్చిర్రు అని ముఖ్యమంత్రి కూడా ఫోటోలకు ఇచ్చారు. మంత్రులు కూడా మా ఇంటికి సర్వేకి వచ్చిర్రు అని చెప్పారు. మీ ఇంటికి రాకపోవడం సార్? మా ఇంటికి కాదు, ఈ వీధికే ఎవడు రాలే. ఈ వీధికే మా వాళ్ళని అందరినీ ఎంక్వైరీ చేసిన, అసలు ఎవరైనా వచ్చిండ్రా ఇక్కడికి, ఇంతవరకు ఎవరు రాలేదు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. కానీ 96% ప్రజలు ఇందులో కులగణనలో కూడా పార్టిసిపేట్ చేసిందని చెప్పి నిన్న ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం క్యాబినెట్ సబ్ కమిటీ కూడా చెప్పింది. మరి అదే కదా, దీన్ని బట్టి 55-60% ఉన్న బీసీల సంఖ్య 46% కుదించిండ్రంటే ఇది కుట్రలో భాగం. మాకు ఇది ఒకటి వేమన పద్యం ఉంది కదా, చిత్తశుద్ధి లేని శివపూజ అయ్యేలా, బాండశుద్ధి లేని పాకమేలా అన్నట్టు, వీళ్లకు ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెసు అది కులతత్వంతో ఓ జబ్బుతో బాధపడుతున్నటువంటి కాంగ్రెసు. అలాంటి కాంగ్రెసు బీసీల పట్ల న్యాయబద్ధంగా ఉంటుందని నేను అనుకోను. అదే ఈరోజు జరిగింది. ఈరోజు నిజంగా చెప్పాలంటే, ఈరోజు కాంగ్రెస్ మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యేలు కానీ పదవి అనుభవిస్తున్నారు, 1000 కోట్లు 100 కోట్లు సంపాదిస్తున్నారంటే అది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల భిక్ష. ఈరోజు రాహుల్ గాంధీ వారి నాయకులు తెలంగాణ గురించి లోక్సభలో మాట్లాడారు. ఏమన్నారు? తెలంగాణలో 90% బీసీలు ఉన్నారు అంటారు. ఇదే రాహుల్ గాంధీ, ఒకసారి వీడియో చూడండి. తెలంగాణలో 55 నుంచి 60% బీసీలు ఉంటారని రాహుల్ గాంధీ ఈరోజు లోక్సభకు చెప్పిండు. ఢిల్లీలో రాహుల్ గాంధీ 55% 60% అంటాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు 40% కుదిస్తాడు. సీఎంఏ చేస్తున్నాడంటారా కుట్ర? సీఎం కాంగ్రెస్, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం క్లారిటీ కదా. రాహుల్ గాంధీ 55% ఉంటారు దేశం మొత్తంలో, తెలంగాణలో అత్యధికంగా 90% ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటారు అని రాహుల్ గాంధీ ఈరోజే బల్ల గుద్దుకుంటూ చెప్పిండు. మరి ఇక్కడికి వచ్చే వరకు అది 40% అయింది, 46% అయింది. ఇంకో అంశం, నిజంగా వీళ్ళకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చిత్తశుద్ధి ఉంటే ఇందులో ఏమన్నారండి? Mahatma Jyoti Phule BC subplant to be given statutory status educate funds, first assembly
ఎన్ని అసెంబ్లీలేని దీనికేం కొలగానే అక్కర్లే కదా. ఇదే 20,000 కోట్లు ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలకు 1,00,000 కోట్లు అన్నావు. 2,000 కోట్లు అన్నావు, 200 కోట్లని ఇచ్చినావా సప్లాన్కు? అసలు సప్లాన్ పెట్టినావా? 2, నువ్వు ముఖ్యమంత్రి ఓసీ ఉన్నాడు, ఒక ఉప ముఖ్యమంత్రి ఎస్సీ ఉన్నాడు, మరి ఇంకో ఉప ముఖ్యమంత్రి బీసీకి ఎందుకు ఇవ్వలేదండి? బీసీల పట్ల మీకు వివక్షగా ఉండబట్టే కదా. మరి అదే మీరేమని చెప్పారు, ఎంబీసీ మినిస్ట్రీ, దానికేం కొలగడం అక్కర్లే కదా, మరి ఎందుకో పెట్టలేదు. మరి ప్రతి కులానికి కార్పొరేషన్ 10 లక్షల లోన్ ఇస్తామన్నావు, దానికేం కొలగడం అక్కర్లే కదా, ఎందుకో పెట్టలేదు. ప్రతి మండలంలో గురుకులాలు పెడతా ఉన్నాం, పెట్టలేదు. అంటే ఇది కేవలం బీసీలను ఓట్లు దండుకొని మన గెలిచారు, మభ్యపెట్టి ఈరోజు ఏదో తూతూ మంత్రంగా అశాస్త్రీయంగా వాళ్లకు వాళ్ళు మేనేజ్ చేసుకొని బీసీలను 55% నుంచి 46% కుదించడానికి చేసే కుట్రలోనే భాగంగా ఈ యొక్క జనగణన కులగణన జరిగింది కాబట్టి, కానీ వీళ్ళకి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. దీన్ని 100% ఎన్నికల్లో వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా వీళ్ళ కాంగ్రెస్ పార్టీని బందబెట్టడం ఖాయం. కానీ మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి రేపు దాని మీద ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీ మీటింగ్ పెడుతున్నారు, దానికి సంబంధించి దానికి ఆమోదం తెలిపి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం, తీర్మానం చేసి ఇక్కడ అని చెప్పి చెప్తున్నారు. కానీ పార్టీలకు సంబంధించి బీజేపీ కానీ అటు బీఆర్ఎస్ కానీ వాళ్ళ తీరేంది, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఏ స్టాండ్ అనేది కూడా చెప్పాలని చెప్తున్నారు. రేపు అసెంబ్లీలో పెట్టేదాన్ని మీరు ఎట్లా చూస్తారు? అరే ఖచ్చితంగా బీజేపీ 42% మీరు మేనిఫెస్టో పెట్టారు, మేము సపోర్ట్ చేస్తాం. దానికి కేంద్రాన్ని పంపించడం మీకేం అవసరం అండి? ఇది రాష్ట్రానికి ఇది అసెంబ్లీ ఎన్నికలు కాదు కదా. అసెంబ్లీ ఎన్నికలు అంటే పార్లమెంట్లో చట్టం కావాలి, రాష్ట్ర ఎన్నికలు. మీరు 50% అని మీరే మొదలు ఎందుకంటారండి? 10% ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఏర్పాటు చేసినాక రిజర్వేషన్లు 60% అయినాయి, ఇంకా 50% ఎక్కడ ఉంది? సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఎక్కడ జడ్జిమెంట్ ఉన్నది? అసందర్భం కదా. తమిళనాడులో 69% ఉన్నాయి, మహారాష్ట్రలో 60% ఉన్నాయి. ఇది కేవలం మొదలే ఏంటంటే బట్టగాల్చి బీజేపీ మీద ఏదో వేయటానికి ప్రయత్నం, కానీ ఏం లేదు. లోకల్ బాడీకి కేంద్ర ప్రభుత్వం ఎందుకండి? లోకల్ బాడీ ఈజ్ టోటల్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ ఎన్నికల కమిషనే ఏర్పాటు చేస్తుంది. జనగణన అడిగింది, కులగణన చేయమన్నది రాష్ట్ర కమిషను. మళ్ళీ నువ్వు తప్పుడు లెక్కలు ఇచ్చేసి, అంటే తప్పుడు లెక్కలు చేసి కేంద్రాన్ని పంపించి 55% ఉన్న బీసీలని మళ్ళీ 45% కుదించడానికి చేసే కుట్రనా? ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. ఇది చుత్త తప్పు, కుట్రపూరితము. ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు 42% చేసినావు కదా, ఆ 42% ఫస్ట్ అమలు చేసాయి, సాచురేట్ చేసాయి, బీసీ సప్లాన్కు చేసాయి, ప్లస్ బీసీ ఉప ముఖ్యమంత్రిని చేసాయి, ఎంబీసీ మినిస్ట్రీ చేసాయి. మిగతా దాంట్లో కూడా కార్పొరేషన్స్, నామినేటెడ్ పొజిషను, అదేమి కోర్టు అడ్డం రాదు కదా, వాటన్నిటిలో కూడా 42% రిజర్వేషన్ కల్పించాయి. సింగిల్ విండోస్ కానీ, కార్పొరేషన్స్ కానీ, వీటన్నిటి చేయొచ్చు కదా. అండ్ ఇంకోటి, అన్ని కాంట్రాక్టర్లో ప్రభుత్వ ఏజెన్సీలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా ఉన్నావు, అది గాలికి వదిలేసినావు. దానికేమీ కులగని అక్కర్లేదు కదా. 42% ప్రభుత్వ కాంట్రాక్ట్లో కానీ, డీలర్షిప్లో కానీ, లేకుంటే ప్రభుత్వ మెటీరియల్ ప్రొక్యూర్మెంట్లో కానీ అన్నిట్లో మీరు 42% ఇస్తామని మీరు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఏర్పాటు చేశారు, దాన్ని అమలు చేయండి. కేవలం ఇది శాంపుల్ గవర్నమెంట్ అని మొదటి నుంచి అంటున్నా. రైతు భరోసా అయినా శాంపులు, రుణమాఫీ అయినా శాంపులు, ఏదో ఆత్మీయ భరోసా అయినా శాంపులు, రేపు ఇందిరమ్మ ఇండ్లైనా కూడా శాంపులు, ఈ కులగణన కూడా శాంపులే, అంతా శాంపులు. రేపు ఏ ఎలక్షన్ అయినా కూడా ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి శాంపుల్ ఓట్లే వేస్తారు. ఇది ఒకవైపు బీసీల పైన చిత్తశుద్ధి ఉన్నట్లయితే ముందుగా
కామారెడ్డి డిక్లరేషన్లు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో 42% స్థానిక సంస్థల్లో అమలు చేయడమే కాకుండా అక్కడ కార్పొరేషన్ ఎంబీసీ కార్పొరేషన్ కానీ ఎంబీసీ మినిస్టర్ కానీ బీసీలకు ఇస్తామన్నటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయాలి. కుల గణన సర్వేకి సంబంధించి మాత్రం ఒకవైపు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో చేయలేదు. తమ ఉన్నటువంటి వీధికి తమే కాదు, తమ నివసిస్తున్నటువంటి ఈ వీధిలో ఎక్కడ కూడా జరగలేదు. కాబట్టి ఆ కులగన్న ఏ విధంగా ఏ ప్రతిపాదికన చేశారో చెప్పాలి. తూతూ మంత్రంగా కులగన్న చేసి ఎక్కువ ఉన్నటువంటి బీసీలను 50+ ఉన్నటువంటి బీసీలను 46% కూడా కుదిర్చి కూడా ఒకవైపు చూపిస్తుంది. దీంట్లో కుట్ర ఉందని చెప్తూనే మరొక పక్క అసెంబ్లీలో తీర్మానం చేసి లోకల్ సంబంధించినట్టు రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి దీనికి రాజ్యాంగ సవరణ ఏమవసరం ఉంది, ఇది లోకల్ బాడీ ఎలక్షన్ కాబట్టి ఖచ్చితంగా అమలు ఇక్కడ చేయొచ్చు, దానికి ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్తూనే బీజేపీ స్టాండ్ మాత్రం లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% ఇచ్చినా సరే 46 ఇచ్చినా ఎప్పుడు మద్దతుగా ఉంటుంది. కాబట్టి అసెంబ్లీ తీర్మానంతో కూడా ఖచ్చితంగా బీసీలకు ఇచ్చినటువంటి హామీలే కాకుండా ఈ కులగణనకు సంబంధించినటువంటి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి, లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెప్తారు అని చెప్పి కూడా మాజీ ఎంపీ బూర నరసయ్య గౌడ్ అంటున్నారు. కెమెరామెన్ శివతో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.